వియత్నాంలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోట్ అక్కడ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ఫూక్ ఫాగ్ ద్వీపం సమీపంలో మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 18 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లే ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వియత్నాంలోని భారత రాయబారి కార్యాలయం ధృవీకరించింది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన స్థానిక వియత్నాం అధికారులు గాలింపు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఎంతమంది పర్యాటకులు ఉన్నారు, ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారు అనే విషయాన్ని ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం స్థానిక అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి, తగిన సహాయం చేయడానికి వియత్నాంలోని హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. అలాగే హయోనిలో కూడా మరో కంట్రోల్ రూమ్ అందుబాటులోకి వచ్చింది. వియత్నాంలోని ఒక సిటీలో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. అలాగే హనోయిలో కూడా మరో కంట్రోల్ రూమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. వియత్నాంలో ఒక విచారకరమైన సంఘటన చోటు చేసుకుంది. శనివారం పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక పడవ అక్కడి ప్రసిద్ధ పర్యాటకమైన ప్రాంతమైన ఫూక్ ఫాగ్ ద్వీపం సమీపంలో మునిగిపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 18 మంది వరకు మృతి చెందినట్లయితే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. అట్లనే మృతులలో తెలుగు వారు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ విషయాన్ని వియత్నాంలోని భారతీయ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ధృవీకరించింది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన స్థానిక వియత్నాం అధికారులు గాలింపు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఎంతమంది పర్యాటకులు ఉన్నారు, ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారు అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఒక అత్యంత విచారకరమైన సంఘటనలో వియత్నాంలో ఫూక్ ఫాగ్ ద్వీపం సమీపంలోని కొద్ది గంటల క్రితం భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న పడవ అయితే మునిగిపోయింది. స్థానిక అధికారులు ప్రస్తుతము సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు సేకరిస్తున్నామని ఎంబీసీ పేర్కొంది. అట్లనే ఇప్పటికే ఒక కంట్రోల్ రూమ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి, తగిన సహాయం చేయడానికి వియత్నాంలోని ఒక కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. అలాగే మరో కంట్రోల్ రూమ్ ను కూడా అందుబాటులోకి అయితే వచ్చింది. అయితే ఇప్పటికే ఈ ప్రమాదంలో పలువురు తెలుగు వాళ్ళు ప్రయాణిస్తున్నట్లయితే సమాచారం. మరి ఎంతమంది మరణించారు, మరి ఎంతమంది అంటే ఆ చర్యలలో ఎంతమంది మరణించారు, ఎంతమంది సేఫ్ గా ఉన్నారనే దానిపైన అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. వికాస్, మృతి చెందినట్లుగా తెలుస్తుంది అన్నట్టు మనకు సమాచారం వచ్చింది. ఆ 18 మందిలో తెలుగు వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా తెలిసే అవకాశం ఉందా? ఇప్పటికే 18 మంది వరకు అయితే మృతి చెందినట్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే సమాచారం అందించారు. మృతులలో తెలుగు వారు ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి పూర్తిగా వారిని అయితే గుర్తించే ప్రయత్నాలు అయితే అధికారులు చేపడుతున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులలో వారికి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఇతర ఏదైతే వారికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటాయో వాటిని అన్నిటినీ సేకరించిన అనంతరము ఫైనల్ గా ధృవీకరించే పరిస్థితి అయితే నెలకొన్నది. వికాస్.